పెద్దలు గౌరవనీయులు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం సార్ గారికి ధన్యవాదములు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదములు. వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన ఒక కారణ జన్ముడని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ రోజున తన గుండెల మీద చేసుకుని హ్యాపీగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం మన నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రకు వస్తే మే 28, 1923న జన్మించినటువంటి నిమ్మకూరులో జన్మించినటువంటి నారా నందమూరి తారక రామారావు గారు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్తో డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కళ్ళారా చూసి ప్రజలకు మంచి చేయాలని, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయంగా వాళ్ళు హ్యాపీగా ఇండిపెండెంట్గా జీవించాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించడం అన్నది మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పి కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీని కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తున్నారు. అభివృద్ధి పథంలో అయితేనేమి రాష్ట్ర ప్రజల పక్షాన పక్షపాతిగా నిలబడి, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు చాలా అన్ని రంగాలలో మంచి స్ఫూర్తిదాయకాన్ని కూడా ఇస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కూడు గుడ్డ నీడ అన్నటువంటి నినాదంతో నందమూరి తారక రామారావు గారు మన ప్రజల్లోకి వస్తే దానిని కంటిన్యూ చేస్తూ డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఎంతో ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా మనకు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో హక్కు చట్టాన్ని తీసుకొస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా నిలదొక్కుని ఆర్థికంగా తన మగవాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, ఇండిపెండెంట్గా బ్రతకాలన్న ఉద్దేశంతో మన అందరికీ కూడా స్ఫూర్తిగా నిలబడి మన వెన్నంటూ నిలబడి ఈ రోజున ప్రతి ఇంటికి ఒక్కొక్క వ్యాపారవేత్తలను తయారు చేయాలని కూడా ఈ రోజున మనకు విన్నవించుకున్నారంటే నిజంగా మహిళలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. అదే స్ఫూర్తిదాయకంతో, అదే సపోర్టుతో మనమందరం కూడా ముందడుగేస్తూ మన అందరం కూడా మన జీవితాల్లో వెలుగులు నింపుకుంటూ మనందరం ముందుకెళ్ళాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావు గారు ఆయన మరణించిన ఈ పార్టీ ఆవిర్భావం, ఈ పార్టీ యొక్క దశ దిశ ఇంకా ముందుకు వెళ్తుంది అంటే దానికి కర్త కర్మ క్రియ మన నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనకు అందరికీ కూడా తోడ్పడుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.